హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి 10th క్లాస్ తెలుగులో థర్డ్ చాప్టర్ అయిన వెన్నెల అనే పాఠ్యాంశం గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ లెసన్లో మనం ఓన్లీ ఈ పాఠ్యాంశం నేపథ్యము, అదేవిధంగా ప్రక్రియ, రచయిత, ఇతివృత్తం అండ్ కవి పరిచయం. చూడండి, కవి పరిచయం అండ్ చూడండి పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, అదే వికృతి ప్రకృతులు అండ్ నానార్థాలు, వీటి గురించి మనము ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, గమనించాలి. చూడండి ఫ్రెండ్స్, వెన్నెల పాఠం అనమాట. ఈ పాఠ్యభాగ రచయిత వచ్చేసి ఎర్రప్రగడ ఎర్రన. వెన్నెల పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరంటే ఎర్రన. చూడండి ఫ్రెండ్స్, వెన్నెల పాఠ్యభాగ రచయిత ఎర్రన. ప్రక్రియ వచ్చేసి పద్యము, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. ఈ పాఠ్యాంశం అంతా ప్రకృతి వర్ణన గురించి ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందంటే పద్య రూపంలో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వెన్నెల అనే పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసి పద్యము, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. ఈ వెన్నెల అనే పాఠ్యభాగ రచయిత ఎవరంటే ఎర్రన. ఇప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూద్దాం. చూడండి, హిరణ్యకశిపుడు వన విహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. హిరణ్యకశిపుడు వన విహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. ఏంటిని? వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించడం జరిగింది. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించాడు. చెప్పుకున్నాం కదా, ఈ పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన. ప్రకృతి గురించి వర్ణిస్తాడనమాట కవి. అది ఫ్రెండ్స్, పై పాఠ్యాంశం యొక్క నేపథ్యం అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. ఈ పాఠ్యభాగ వివరాలు చూడండి. ఈ పాఠ్యం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం వర్ణ ప్రధానంగా సాగుతుంది. ఈ పాఠ్యం అనేది కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం వర్ణ ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం అంటే వెన్నెల అనే పాఠ్యాంశం ఎర్రన నృసింహ పురాణం తృతీయ శ్వాసలోనిది. ఏ శ్వాసలోనిదంటే తృతీయ శ్వాసలోనిది ఈ పాఠ్యాంశం అనేది తీసుకునింది. ఏ పురాణం అంటే నృసింహ పురాణము. నృసింహ పురాణం నుంచి తృతీయ శ్వాసలో నుంచి ఈ వెన్నెల అనే పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఎర్రన. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. ఎర్రన గురించి చూద్దాం ఫ్రెండ్స్. మనము చిన్నప్పటి నుంచి ఎర్రన గురించి నేర్చుకుంటూనే ఉన్నాము. అయినా ఒకసారైనా చూడండి, ఎర్రన గురించి చూద్దాం. కవిత్రయంలో మూడోవాడు ఎవరంటే ఎర్రన. ఫస్ట్ నన్నయ్య, తిక్కన్న, ఎర్రన. కవిత్రయంలో మూడోవాడు ఎవరంటే ఎర్రన. 14వ శతాబ్దంలో ప్రథమార్థంలో జీవించిన ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక, సూరనార్యులు. సో ఇతను ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటే 14వ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఎర్రన. ఇతని తల్లిదండ్రులు వచ్చేసి పోతమాంబిక, సూరనార్యులు. ఈయన గురువు వచ్చేసి శంకరస్వామి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎర్రన గారి గురువు ఎవరంటే శంకరస్వామి. అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమరెడ్డి ఆస్థాన కవి. ఈ ఎర్రన అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమరెడ్డి ఉన్నాడు కదా, అతని ఆస్థాని కవి అనమాట ఈ ఎర్రన అనే వ్యక్తి. నెక్స్ట్ ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలైన గ్రంథాలు ఎర్రన రచించాడు. ఇతని గ్రంథాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము. మోస్ట్ హరివంశం అనే గ్రంథాన్ని ఎర్రన రచించడం జరిగింది. ఈ హరివంశం గురించి టెట్లో బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. తన గ్రంథాలు కూడా ఫోకస్ చేయండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీటిలో రామాయణం అలభ్యం అనమాట. వీటి రచనలో రామాయణం అనేది అలభ్యం అనమాట. తన రామాయణం, హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసిన వ్యక్తి ఎవరంటే ఎర్రన. ఇతని గ్రంథాలు ఉన్నాయి కదా, రామాయణం, హరివంశం అనేది. ఈ 2 గ్రంథాలు ఎవరికి అంకితం ఇచ్చాడంటే వేమారెడ్డికి అంకితం ఇచ్చాడనమాట. ప్రోదయ వేమారెడ్డి ఉన్నాడు, అతని ఆస్థాని కవి కదా, ఇతని ఆస్థాని కవిగా పనిచేయడం జరిగింది కదా. సో వేమారెడ్డికి ఈ రామాయణ, హరివంశాలు అనేది అంకితం చేయడం జరిగింది. ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రునికి, నృసింహ పురాణానికి అహోల బల. ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఏమనుకోవద్దు. నృసింహ పురాణాన్ని
నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఎవరికి అంకితం ఇచ్చాడంటే నృసింహ పురాణాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? అహోబల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఎర్రన్న రచనలో వర్ణాలు అధికంగా ఉంటాయి. ఇతని రచనలో అధికంగా ఉండే ఏంటంటే వర్ణాలు అధికంగా ఉంటాయి. అందుకే కదా ఈ వెన్నెల పాఠ్యాంశం ప్రకృతి వర్ణ గురించి ఇవ్వడం జరిగింది. సో వర్ణాలు అనేవి అధికంగా ఉంటాయి ఎర్రన్న రచనలో. తదనంతరం కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన్న వర్ణలే ప్రేరణనిచ్చాయి. ఎర్రన వర్ణలకి ఎక్కువగా ప్రేరణనిచ్చాయన్నమాట. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణలో ఇంచుమించుగా అన్ని వర్ణాలు నృసింహ పురాణంలోనే కనిపిస్తాయి. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణాలు ఉన్నాయి కదా, ఇంచుమించుగా ఈ అన్ని వర్ణాలన్నీ ఏ పురాణంలో కనిపిస్తాయంటే నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ఎర్రను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఇతని బిరుదు కూడా టెట్లో అడిగాడు ఫ్రెండ్స్, ఒకసారి అడిగాడు. ఫస్ట్ స్టార్టింగ్ టెట్ పెట్టారు కదా, అప్పుడు అడిగాడు అనమాట. ఈ ఎర్రన్న బిరుదు ఏంటి అని అడిగారు. ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన్న బిరుదు. ఇతనిని శివభక్తి పారంపర్యాన్ని అనుసరించి శంభుదాసుడు అనే పేరుగాంచాడు. ఇతని శివభక్తి పారమాన్యాన్ని అనుసరించి శంభుదాసుడని పేరుగాంచాడు. ఎర్రన్న రచన ప్రభావం పోతన మీదే ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. ఇతని రచనల ప్రభావం పోతన మీదే ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. ఎవరి మీద? పోతన మీద. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇతన్ని ప్రబంధ పరమేశ్వరుడు అని శంభుదాసుడని పేరు పిలుస్తారనమాట. అదేవిధంగా ఇతను ఎవరి ఆస్థాన కవి అంటే పొరలి వేమారెడ్డి ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది. ఇతనికి ఈ వేమారెడ్డికి రామాయణము హరివంశాలని గ్రంథాలను అంకితం చేసిన వ్యక్తి ఎవరంటే ఎర్రన. అలాగే తన గురువు వచ్చేసి శంకరస్వామి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రామర్ పార్ట్ చూద్దాం. నిఘంటు సాయంతో కింది పదాలను నానార్థాలను వెతికి రాయండి అన్నారు. నానార్థాలు చూడండి. ఈ వెన్నెల పాఠ్యాంశం యొక్క నానార్థాలు చూద్దాం. వెళ్ళి అనగా ప్రవాహం, పరంపర, తెలుపు. నానార్థాలు ఫ్రెండ్స్ గమనించాలి. వెళ్ళికి నానార్థం ఏంటి? ప్రవాహం, పరంపర, తెలుపు. నెక్స్ట్ కుండలికి నానార్థం ఏంటి? పాము, నెమలి, వర్ణుడు. కుండలికి నానార్థం పాము, నెమలి, వర్ణుడు. నెట్టొడుచుకి ఉప్పొంగు, విజృంభించు, రోమచింతమగు. సో ఇవన్నీ నెట్టొడుచుకి నానార్థాలు అనమాట. ఇంకోసారి చూడండి. నెట్టొడుచుకు నానార్థాలు ఉప్పొంగు, విజృంభించు, రోమం చింతమగు. సో ఇది నానార్థాలు ఫ్రెండ్స్. ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దాం. చూడండి, ఇవి పర్యాయ పదాలు. చాడ్పు విధము, రీతి, మాదిరి. ఇవి చాడ్పు యొక్క పర్యాయ పదాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వెళ్ళికి పర్యాయ పదాలు. ఇక్కడ కిందాక మనం నానార్థం చూసాం. ఇది పర్యాయ పదాలు. వెల్లువ, పొంగు, వ్యాప్తి. సో పర్యాయ పదాలు అంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. నానార్థాలు అంటే వేరువేరుగా ఉంటాయి అన్నమాట. సో అక్కడ మీనింగ్ మారిపోతుంది, గమనించాలి. ఇక్కడ చూడండి, వెళ్ళి అంటే వెల్లువ, పొంగు, వ్యాప్తి అంతా ఒకలాగే ఉంది మీనింగ్. కానీ ఇక్కడ చూడండి, వెళ్ళికి నానార్థం చూడండి, ప్రవాహం, పరంపర, తెలుపు. డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో అదే అనమాట. నానార్థాలు అంటే వేరువేరుగా ఉంటాయి. పర్యాయ పదాలకి నానార్థాలకి తేడా అదనమాట. నెక్స్ట్ చూడండి, కైరావం. కైరావం వచ్చేసి కుముదం, కలువ, ఇందివరం. ఇది కైరావంకి పర్యాయ పదాలు. నెక్స్ట్ కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. ఇది టెట్లో 2020లో ఈ బిట్ అడగటం జరిగింది ఫ్రెండ్స్. కౌముది యొక్క పర్యాయ పదాలు ఏంటి అని అడిగారు. నెక్స్ట్ చంద్రుడు యొక్క పర్యాయ పదాలు రజనీకరుడు, నిశీకరుడు, ఇంద్రుడు. నెక్స్ట్ తమస్సు లేదా తమం. తమస్సు అంటేనే చీకటి అనమాట. చీకటి, రేయి, అంధురం. ఇవన్నీ తమస్సు యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి అన్నాడు. సంధ్యకి సంధ్య, దశ, ధర్మము, దమ్మము, రాత్రి, నిశ. ఇక్కడ మెలిక సా ఉంటుంది, ఇక్కడ ఒట్టి సా ఉంటుంది అనమాట. అది డిఫరెంట్. నెక్స్ట్ కింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. గర్వము అంటే గర్వము, జతనము అంటే యతనము, దశ అంటే దిశ. ఆల్రెడీ ఇచ్చాం కదా అక్కడ. చంద్రుడు అంటే చంద్రుడు. సో ఇక్కడ కూడా చూసుకోండి, డిఫరెంట్ చూసుకోండి. గర్వము అంటే గర్వము అని అర్థం, అదే గౌరవము అంటే గారము అని అర్థం ఫ్రెండ్స్. రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే నేను ఇక్కడ రెండు రాశాను పక్కన. సో అది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.